హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఒక సరికొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చాను. లాస్ట్ వీడియోలో నేను టైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ వీడియోలో కూడా కొంచెం రెలవెంట్ గానే ఉంటుంది. సేమ్ ఆ కాన్సెప్ట్ లాగే ఉంటుంది. అదేంటి అంటే పెయింట్ షాప్ బిజినెస్. ఈ రోజుల్లో కన్స్ట్రక్షన్స్ అనేవి బాగా జరగడం వల్ల ఈ టైల్స్ బిజినెస్ అనేది, పెయింట్ బిజినెస్ అనేది పెట్టుకున్నా సరే ప్రాఫిట్స్ చూస్తాం గానీ లాస్ అయితే చూడం ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఈ కాన్సెప్ట్ మైండ్ లో ఉంటే మట్టుగా అది నేను మంచి ఐడియా అని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఐడియా నిజంగానే ఉన్నట్టుగా ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వండి నిరభ్యంతరంగా. సో అసలు ఈ పెయింట్ షాప్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, దీంట్లో ఉన్న ప్రోటోకాల్స్ ఏంటి, అవన్నీ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అసలు ఈ పెయింట్ షాప్ అంటే ఏంటి అంటే, మనం ఎక్కడైతే ఈ పెయింట్ కలర్స్ అని ఎక్విప్మెంట్ అనేది కొంటామో ఆ కొన్న ప్రదేశాన్ని మనం పెయింట్ షాప్ అంటాం ఫ్రెండ్స్. మనం ఈ పెయింట్ షాప్ లో మనకు కావాల్సిన కలర్ ని కొనుక్కోవచ్చు. మనకు కావాల్సిన కలర్ ని కొనుక్కొని మన ఇంటిని ఇంకా ఎక్కువ షైనీగా, బ్యూటిఫుల్ గా, అట్రాక్టివ్ గా చేసుకోవచ్చు. మరి ఈ పెయింట్ షాప్ ని ఓపెన్ చేయాలి అంటే ఎలా? ఏ బిజినెస్ లో అయినా ఇది స్టార్టింగ్ క్రూషియల్ పాయింట్ ఫ్రెండ్స్. అసలు ముందు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు మనం తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి అన్న విషయంలోనే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇది చాలా క్రూషియల్ థింగ్ అండ్ చాలా డిఫికల్ట్ కూడా. సో ఇక్కడ మనం ముందు జాగ్రత్తగా ఒక స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పెయింట్ షాప్ బిజినెస్ అనేది ఓపెన్ చేయాలి అన్నది అంత ఈజీ థింగ్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం పెయింట్ షాప్ ఓపెన్ చేయాలి అని అనుకుంటే ముందు దాని మీద మనకు పూర్తి అవగాహన ఉండాలి. అంటే కలర్స్ విషయంలో పూర్తి నాలెడ్జ్ ఉండాలి. మనకు ఆ కలర్స్ పైన పూర్తి నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ బిజినెస్ చేస్తే మనల్ని ఎవరు చీట్ చేసే విధంగా ఉండకూడదు. అంటే అంత మంచి స్ట్రాటజీస్ తో, అంత మంచి ప్లానింగ్స్ తో మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఏ టైప్ ఆఫ్ కలర్స్ వాడాలి, ఏ టైప్ ఆఫ్ కలర్స్ అమ్మాలి, అసలు మార్కెట్ లో ఏ కలర్ అనేది బాగా ట్రెండింగ్ లో రన్ అవుతుంది అన్న విషయం మీద ముందు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం పీపుల్ అనేవారు ఈ రోజుల్లో ఏ కలర్ ని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు అన్న విషయంలో కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం మార్కెట్ లో ఒక పెయింట్ గానీ సెల్ చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం. ఈ పెయింట్ షాప్ ఓపెన్ చేసే పద్ధతిలో మనం ముందుగా చేయాల్సింది ఏంటి అంటే ప్రాపర్ గా ఒక ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటి, ప్రతి ఒక్క పర్సన్ కూడా ప్లాన్ చేసుకుంటేనే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తాడు. నేనేమంటున్నా అంటే ముందు బిజినెస్ లో దిగాలి అంటే ముందు ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి. అంటే మనం చేస్తున్న బిజినెస్ పైన పూర్తి అవగాహన అనేది తెచ్చుకోవాలి. అది తెచ్చుకున్నాక ఆ బిజినెస్ ఏంటి అన్నది రన్ చేయాలి. తర్వాత ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే, మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి ఎంత మనీ కావాలి, తర్వాత ఏ కలర్ అనేది ఎక్కువ ప్రాఫిట్స్ ని తీసుకొని వస్తుంది, అంటే లైట్ కలర్సా, డార్క్ కలర్సా అన్న విషయంలో ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం మార్కెట్ లో కాంపిటీషన్ చూసుకోవాల్సి ఉంటుంది. ఆ కాంపిటీషన్ బట్టి మనం వాళ్ళకి కాంపిటేటివ్ గా కలర్స్ అనేవి దింపాల్సి ఉంటుంది మార్కెట్ లో. ఇది మీరు ముందుగా నేర్చుకోవాల్సిన మొదటి విషయం. ప్రాపర్ గా ఒక ప్లానింగ్ ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, లొకేషన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏంటి, మీరు మీ ప్లానింగ్ అయిపోయాక ఎక్కడ ఈ షాప్ ని పెట్టాలి అన్న విషయంలో ముందు క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక షాప్ ఉంది అనుకోండి మీకు ఓన్ గా, సో దాంట్లో మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ ఇన్ కేస్ మీ దగ్గర షాప్ లేదు అనుకుంటే మన రెంట్ కి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రెంట్ కి తీసుకోవాల్సిన షాప్ కూడా మీరు పర్ఫెక్ట్ లొకేషన్ లో చూసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా జనాలు ఎక్కువ తిరిగే ప్రదేశం అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు పెట్టే లొకేషన్ లో ఇంకొక షాప్ ఉండకూడదు. ఇప్పుడు ఉంది అనుకోండి, మీరు దానికి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మీరు కాంపిటేటివ్ గా కలర్స్ అయితే మార్కెట్ లో ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకంటే ఎక్కువగా డామినేట్ చేసే విధంగా కలర్స్ అన్నమాట మీరు ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎవరు మీరు పెట్టే లొకేషన్ లో ఇంకో షాప్ లేకపోతే ఇంకా ప్రాబ్లమే లేదు, మీ బిజినెస్ అనేది ఇంకా సక్సెస్ఫుల్ గా రాకెట్ లో ముందుకు దూసుకుపోతుంది ఫ్రెండ్స్. సో మనం ముందుగా చేయాల్సింది ఏంటి అంటే, ప్లానింగ్ చేసుకున్నాక పర్ఫెక్ట్ గా ఒక లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ మీరు పెట్టే షాప్ అనేది ఒక కార్నర్ లోనో లేదంటే ఏదో సందు చివరిలోనో అలాంటి దగ్గరలో పెట్టొద్దు. రోడ్ సైడ్ మాత్రం పెట్టాల్సి ఉంటుంది. అంటే అందరికి విజిబుల్ గా ఉండే విధంగా షాప్ అన్నమాట పెట్టాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే, మనం ఎప్పుడైతే షాప్ అరేంజ్మెంట్స్ అన్ని, లొకేషన్స్ అన్ని అయిపోయాయో మనం ఆ షాప్ లో పెట్టేందుకు కొంచెం పెయింట్ స్టాక్ అనేది కొనాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం దానికి తగ్గట్టుగా మనం యూజ్ చేసే మెషినరీ కూడా కొనేసి పెట్టాల్సి ఉంటుంది. ఇది థర్డ్ పాయింట్. ఇది మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటారా, పెయింట్ ఒకటి పెట్టుకోవచ్చు, కానీ ఇంకా మీ బిజినెస్ రన్ అవ్వాలి అంటే దాంతో పాటు మనం ఎక్విప్మెంట్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకు, ఇప్పుడు మన దగ్గర పెయింట్ కొన్న వారే ఎక్విప్మెంట్ కూడా మన దగ్గరే కొంటారు కదా. అంటే మనం వేరే షాప్ కి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇలా మనం బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్. స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ స్ట్రాటజీ మీరు అనుకుంటున్నారో ఆ స్ట్రాటజీ పర్ఫెక్ట్ గా మీరు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇది థర్డ్ పాయింట్. మనం హ్యూజ్ అమౌంట్ లో స్టాక్ కొనేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మెషినరీ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. కీప్ ఇట్ ఇన్ మైండ్. ఫోర్త్ ఏంటి అంటే ఏ షాప్ అయినా ముందు పెట్టాలి అంటే దానికి లైసెన్స్ అండ్ పర్మిట్ అనేది ఉండడం ముఖ్యం. సో ఈ రెండు పర్మిట్లు కూడా మీరు లోకల్ మున్సిపాలిటీ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ట్రేడ్ లైసెన్స్ అండ్ జిఎస్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అన్నమాట రిక్వైర్డ్. ఈ రెండు మనకు కావాలి అంటే మనకి దగ్గరలో ఉన్న చార్టెడ్ అకౌంట్స్ ఎవరైనా ఉంటే, సిఏ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మనకి జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. వాళ్ళు మనకి జిఎస్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పైన పూర్తిగా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. సో వర్రీ ఏం అవసరం లేదు. కాకపోతే మీరు షాప్ పెట్టి నడిపించాలి అంటే మట్టుగా ఈ పర్మిట్లు అయితే ఉండాల్సి ఉంటుంది, మర్చిపోమాకండి. ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే లేబర్స్ అనేవారు అవసరం. ఐదర్ ఒక లేబర్ అయినా ఉండాలి, లేదంటే ఇద్దరు లేబర్స్ అయినా ఉండాలి. ఎందుకంటే మనం హ్యూజ్ అమౌంట్ లో స్టాక్ పెడతాం షాప్ లో. అన్ని వెయిట్స్ ఒకేలా ఉండవు. కొంచెం ఎక్కువ వెయిట్స్ ఉంటాయి, కొన్ని లైట్ వెయిట్స్ ఉంటాయి. సో అన్ని మనం డీల్ చేయడం అనేది కష్టం. ఒక మనిషి షాప్ మొత్తాన్ని డీల్ చేయాలనేది కష్టం. సో ఇలాంటి హెవీ థింగ్స్ లిఫ్ట్ చేయడానికి లేదంటే మనం మెషినరీ పైన ఒక డెమో ఇవ్వడానికన్నా సరే మనం వర్కర్స్ అన్నమాట పెట్టుకోవాల్సి ఉంటుంది. అన్ని టైంలో మనం అవైలబుల్ గా ఉండం కనుక లేబర్స్ అనేవారు ఇక్కడ మ్యాండేటరీ. మ్యాన్ పవర్ అనేది ఇంపార్టెంట్. ఇది నేను ఇచ్చే ఫిఫ్త్ పాయింట్. సిక్స్త్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునేది మనమే ఉంచుకుంటే బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో సిక్స్త్ పాయింట్ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే ప్రమోషన్, అడ్వర్టైజింగ్. సో మనం 10 మందికి అడ్వర్టైజ్ చేస్తే ఏమవుతుంది? మన ప్రొడక్ట్ అన్నమాట 10 మందిలోకి తెలుస్తుంది. అంటే ఇది ఒక ప్రొడక్ట్ అనేది జరుగుతుంది, ఈ ప్రొడక్ట్ ఎంత బాగుంది, లేదంటే ఈ ప్రొడక్ట్ కి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి, సో ఇది మనం కొంటే బాగుంటుంది అన్న విషయంలో వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే విధంగా మనం ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. దానికి మనం యాడ్ ఏజెన్సీస్ కి ఇవ్వచ్చు, సోషల్ నెట్వర్క్స్ లో ప్రమోట్ చేయొచ్చు, ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేసుకుని దాంట్లో మనం ప్రొడక్ట్స్ పెట్టి ప్రమోట్ చేయొచ్చు, లేదంటే త్రూ వాట్సాప్ గ్రూప్స్ అని ఇలా ఏ విషయాల్లో మనకు దొరికిన ఏ ఒక్క ఛాన్స్ కూడా వదులుకోకుండా ప్రమోట్ చేసి మన ప్రొడక్ట్ 10 మందిలోకి వెళ్లే విధంగా మనం ప్రయత్నించాలి ఫ్రెండ్స్. అలా ప్రయత్నిస్తే 10 మంది మన ప్రొడక్ట్ ని ఐడెంటిఫై చేస్తే మన బిజినెస్ అనేది ఇంకా ఎక్కువ ఇంప్లిమెంట్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇవి ఈ 6 స్టెప్స్ అన్నమాట మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఒక పెయింట్ షాప్ ఓపెన్ చేయాలి అంటే. అర్థమైందా ఫ్రెండ్స్? దెన్ నెక్స్ట్ ఏంటి అంటే మనం ఈ పెయింట్ షాప్ పెట్టడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాల్సి ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన దగ్గర షాప్ ఆల్రెడీ ఉందనుకోండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు షాప్ లేదనుకోండి, మనం దానికి రెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో రెంట్ తీసుకుంటున్నాం కాబట్టి దీనికి 10 to 15,000 అనేది రెంట్ అనేది చాలా ముఖ్యం. ఈ రెంట్ అనేది పక్కకు తీసేస్తే ఇంకా మనం గూడ్స్ అనేవి తెచ్చుకోవాల్సి ఉంటుంది. లోకల్ సిటీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి మనం గూడ్స్ అన్నమాట తెచ్చుకోవచ్చు. అది ఒక ఎంత కాస్ట్ పడుతుంది అంటే 5 to 7 lakhs వరకు మనకు అది కాస్ట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఈ గూడ్స్ అంటే ఏంటి? స్టాక్. ఈ స్టాక్ పక్కకు తీసేస్తే మనకు మెషినరీ అనేది 3 lakhs పడుతుంది. సో తర్వాత ఇంకా 2 హెల్పర్స్ ఉంటారు, అంటే 2 మ్యాన్ పవర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి అట్లీస్ట్ పర్ హెడ్ కి 10,000 ఇచ్చినా సరే అక్కడ 20,000 అవుతుంది. సో మొత్తంగా చూసుకుంటే మనకి 10 lakhs అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకి 10 lakhs మన చేతుల్లో ఉంటే మన మెషినరీ, మన రెంట్, ఒకవేళ షాప్ తీసుకోవాలంటే రెంట్, మన షాప్ లో పెట్టేందుకు స్టాక్, మ్యాన్ పవర్ అన్ని కూడా ఆ 10 lakhs లో మనం చేయొచ్చు ఫ్రెండ్స్. మనం ఈ పెయింట్ షాప్ పెట్టడానికి మట్టుగా మనకి 10 lakhs అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత మన కస్టమర్స్ తో డీలింగ్ కుదుర్చుకుంటాం. అంటే ఏంటి? ప్రమోట్ చేసినప్పుడు గానీ, లేదంటే త్రూ డోర్ డెలివరీ టైప్, లేదంటే కస్టమర్స్ అనేవారు ఏ కలర్స్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది అన్న విషయంలో కొంతమంది ఏంటి అంటే డైరెక్ట్ కలర్ కొనరు. అంటే ఏవో 2-3 కలర్స్ కొలాబ్ చేస్తే ఒక కలర్ వస్తుంది కదా, అలాంటి కలర్స్ కొంటారు కొంతమంది. సో మనం అవన్నీ ఫిజికల్ గా చేసి చూపించాం కదా, అంటే పెయింట్ లో చేయి పెట్టి అలా చూసి చూపించాం కదా. సో మనం అవన్నీ ఎడిట్ చేసి చూపించడానికి మనకు ఒక సిస్టమ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఆ సిస్టమ్ లో వాళ్ళు ఏ కలర్ కావాలి అని అనుకుంటున్నారో ఆ కలర్ రావడానికి ఏ కలర్స్ కలిపితే ఆ కలర్ వస్తుంది అన్న విషయంలో క్లారిటీ రావాలి అంటే మనకి సిస్టమ్ ఉండాల్సి ఉంటుంది. అది దగ్గరలో ఒక 40,000 అనేది పడుతుంది. సో ఇవన్నీ మనం ఈ 10 lakhs అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అటు ఇటుగా 10 to 11 lakhs అయితే మనం ఈ బిజినెస్ కి మనం పెట్టుబడిగా పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఈ 10 to 11 lakhs పెట్టుకుంటే మనకి పర్ మంత్ కి ఎంత ప్రాఫిట్ అనేది చూస్తామో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఒక మార్జిన్ అంటే ఏంటి? మనం ఇప్పుడు ఒక పెయింట్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మన మార్జిన్ అనేది ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ కి వెళ్తుంది అంటే 5% నుంచి 20% వరకు అయితే చేంజ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో జనరల్ గా పర్ మంత్ కి మనకు 40 to
50,000 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ ఆ 40 to 50,000 ప్రాఫిట్ కూడా మన మార్కెటింగ్ స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు ఒకవేళ తక్కువ గూడ్స్ ని సెల్ చేసామనుకోండి తక్కువ ప్రాఫిట్ వస్తుంది, లేదంటే ఎక్కువ సెల్ చేశారనుకోండి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. సో అదంతా మీ స్ట్రాటజీస్ పైన, మీరు వర్కౌట్ చేసే విధానం పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కి 5 to 20% వరకు అయితే ప్రాఫిట్ మార్జిన్ అనేది కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం 40 to 50,000 ప్రాఫిట్ అయితే పర్ మంత్ కి మనకి వస్తుంది ఫ్రెండ్స్, అది సక్సెస్ఫుల్ గా మనం రన్ చేస్తే. అయితే ఏషియన్ పెయింట్స్ డీలర్షిప్ అనేది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మన ఏషియన్ పెయింట్స్ డీలర్షిప్ పొందడానికి మనకు ముందుగా మీరు మీ సిటీలో లేదా మీ ఏరియాలో సేల్స్ ఆఫీసర్ తో మాట్లాడాల్సి ఉంటుంది. మీరు వారి వెబ్సైట్ ద్వారా కస్టమర్ కేర్ తో మాట్లాడడం కూడా చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళ వెబ్సైట్ లో కూడా ఏదన్నా మెయిల్ ప్రొవైడ్ చేస్తే ఆ మెయిల్ కూడా మనం మెయిల్ చేయవచ్చు. సాధారణంగా సేల్స్ ఆఫీసర్ మిమ్మల్ని 5 లక్షల రూపాయలు చెల్లించమని అడుగుతారు. ఇందులో కలర్ మిక్సింగ్ మెషిన్ మరియు మొదటిసారి ఏవైనా వస్తువులు ఉంటే అవి కూడా మనకి ఉంటుంది. కానీ మీరు ఇక్కడ బేరం చేయవచ్చు, కానీ యంత్రానికి అంటే పర్ మషన్ కి మరియు మిగిలిన ఐటమ్స్ కి 1.5 lakhs రూపీస్ అయితే ఖచ్చితంగా వసూలు చేయబడతాయి. అప్పుడు మీరు అందులో 1.5 నుండి 2 lakhs రూపీస్ వరకు మనం హాయిగా దాన్ని భావించవచ్చు. దీని తర్వాత మీరు రిటర్న్ టైప్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఏజిఎస్ కలర్ మెషిన్ కోసం మాత్రమే వారిని అడగండి. మీ ఏషియన్ పెయింట్స్ డీలర్షిప్ అవన్నీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మార్కెట్ లో బర్గర్ పెయింట్స్ అని, నరోలెక్ అని, ఇండిగో అని ఇలా ఎన్నో డీలర్షిప్లని మనం తీసుకోవచ్చు. ఈ అన్ని డీలర్షిప్లు కూడా మనం తీసుకోవచ్చు, కానీ అన్నింటి యొక్క పద్ధతి దానికి వేరుగా దీనికి వేరుగా అని ఏముండదు. అన్నిటికీ ఒకే పద్ధతి ఉంటుంది. త్రూ మెయిల్ అయినా చేయొచ్చు, లేదంటే వెబ్సైట్ లో వాళ్ళు ప్రొవైడ్ చేసిన కస్టమర్ కేర్ నెంబర్ ఉంటే వాళ్ళతో మాట్లాడి మనం డీలర్షిప్ అయితే చేసుకోవచ్చు. సో కేవలం ఏషియన్ పెయింట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకేదైనా ఈ మిగతా అన్ని కంపెనీస్ తో కూడా మీరు డీలర్షిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పెయింట్ షాప్ బిజినెస్ ఐడియా. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో ఫీల్ ఫ్రీగా మీరు మెసేజ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.